ఆధార్ పాన్ కార్డ్ని లింక్ చేసుకోవాలని సిడిబిటీ ఎప్పటి నుంచో చెప్తూనే ఉంది. అయితే ఇప్పటి వరకు లింక్ చేసుకోని వారికి లేటెస్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ షాకింగ్ న్యూస్ని చెప్పింది. మే 31 లోపు ఆధార్తో పాన్ లింక్ చేసుకోకపోతే టీడీఎస్ షార్ట్ డిడక్షన్పై అప్లికేబుల్ రేట్ కంటే డబుల్ టీడీఎస్ డిడక్ట్ అవుతుందని హెచ్చరించింది. మరి మీరు ఆధార్తో పాన్ కార్డ్ని లింక్ చేసుకున్నారా? ఇది ఎలా చెక్ చేసుకోవాలి? ఒకవేళ లింక్ చేసుకోకపోతే ఎలా లింక్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి తమ పాన్ కార్డ్ని ఆధార్తో లింక్ చేసుకున్నారో లేదో తెలియదు. అలాంటి వారు incometax.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కనిపించే లింక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఆధార్ పాన్ లింక్ అయ్యేలేదో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ అవి లింక్ అయ్యి లేకపోతే ఇదే వెబ్సైట్లో లింక్ చేసుకోవచ్చు. సో దానికోసం లింక్ ఆధార్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. అక్కడ మీ పాన్ ఆధార్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కంటిన్యూ విత్ ఈపే ట్యాక్స్ని క్లిక్ చేయాలి. అక్కడ మీ పాన్ నంబర్ని 2 టైమ్స్ కన్ఫర్మ్ చేసి ఫోన్ నంబర్ని ఎంటర్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయాలి. దీంతో వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మీరు కంటిన్యూపై క్లిక్ చేస్తే ఈపే ట్యాక్స్ పేజ్లోకి వెళ్తారు. అక్కడ ఇన్కమ్ ట్యాక్స్పై క్లిక్ చేసి అసెస్మెంట్ ఇయర్ని 2024-25ని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ టైప్లో అదర్ రిసిప్ట్స్పై క్లిక్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయాలి. ఇప్పుడు పేమెంట్ టైప్ కంప్లీట్ చేసి రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే వెబ్సైట్లోని హోమ్ పేజ్లో లింక్ ఆధార్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి పాన్ని లింక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మీరు కూడా ఈ విధంగా ఆధార్తో పాన్ లింక్ చేసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని అనుకున్నాం. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.